ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాసేపట్లో హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాలపై హైకోర్టు తీర్పు. హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషన్ తిరస్కరణ. పల్నాడు జిల్లాలో మరోసారి రెచ్చిపోయిన టీడీపీ గుండాలు. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై హత్యాయత్నం. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి, వాహనాలు ధ్వంసం. పల్నాడులో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ గురించి హోంమంత్రి పట్టించుకోవటం లేదన్న మేరుగు నాగార్జున. రేపు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన. నందిగాం సురేష్, సాంబిరెడ్డిలను పరామర్శించనున్న వైఎస్ఆర్సీపీ అధినేత. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్. తన బంగారం చోరీ జరిగిందని నార్సింగ్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన లావణ్య. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం. రాష్ట్ర వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసనలు. 5 ఏళ్ల ఉద్యమంలో తొలిసారి కార్మిక సంఘాల నేతలు అరెస్ట్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో వామపక్షాల ఆందోళన. కేంద్ర ప్రభుత్వమే పూర్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్. నర్సరావుపేటలో భారీ ర్యాలీ చేపట్టిన సిపిఐ శ్రేణులు. కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం. సత్యసాయి జిల్లాలో గన్తో టీడీపీ నేత వీరంగం. బెదిరింపులకు పాల్పడ్డ పరిటాల సునీత అనుచరుడు గంగాధర్. తనపై కేసు విత్డ్రా చేసుకోవాలని వార్నింగ్. ఏపీ సచివాలయ ఉద్యోగులపైన రెడ్ బుక్ వేధింపులు. పలువురు మిడిల్ లెవెల్ అధికారులు జీఏడీకి బదిలీ. ఎన్నడూ లేని దుష్ట సాంప్రదాయాన్ని తెరపైకి తెచ్చిన ప్రభుత్వం. తెలంగాణకు వచ్చే పన్నుల ఆదాయం వాటా 41% నుంచి 50% పెంచండి. 16వ ఫైనాన్స్ కమిషన్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి. మాదాపూర్ పిఎస్ లో హైడ్రా అధికారుల ఫిర్యాదు. సున్నం చెరువులో కూల్చివేతల సమయంలో విధులకు ఆటంకం కలిగించారని కంప్లైంట్. 3పై కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు. సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం. ఎయిమ్స్ లో చికిత్స పొందుతోన్న సీతారాం ఏచూరి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతోన్న ఏచూరి. లాడ్వా నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన హర్యానా సీఎం నయాబ్ సైని. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. ములుగు జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి. టేకులగూడెం లెవెల్ బ్రిడ్జ్ ను తాగి ఉధృతంగా ప్రవాహం. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం. వనపర్తి పట్టణంలో డంపింగ్ యార్డ్ సమస్య. స్థలం లేకపోవడంతో రోడ్ల వెంపటి డంప్ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది. స్థానికుల ఆందోళన. సిబ్బంది చర్యలతో నగరం కంపు కొడుతోందని ఆగ్రహం. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో కాల్పుల కలకలం. పోలీసులపై గంజాయి ముఠా కాల్పులు. చేస్ చేసి గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసులు. తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వీర వనిత చాకలి ఐలమ్మ. భూపాలపల్లిలో ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్ రాహుల్ శర్మ. గోదావరి నదికి పెరుగుతోన్న వరద. భద్రాచలం వద్ద 47.1 అడుగులకు చేరిన నీటి మట్టం. కొనసాగుతోన్న మొదటి ప్రమాద హెచ్చరిక. జల దిగ్బంధంలో అల్లూరు జిల్లాలోని విలీన మండలాలు. ఉప్పొంగి ప్రవహిస్తున్న శబరి నది. జల దిగ్బంధంలో చిక్కుకున్న చింతూరు. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. తెలంగాణలో మంత్రుల వసూళ్లు, కరప్షన్ కోసమే పనిచేస్తున్నారన్న మహేశ్వర్ రెడ్డి. హైడ్రా చర్యలపై బాధితుల ఆవేదన. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద నిరసన. ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. నందికొట్కూరులో ఎంపీ శబరి వర్సెస్ ఎమ్మెల్యే జయసూర్య వివాదమైన ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవం. ఎవరికి వారే ప్రారంభిస్తామనడంతో నిలిచిపోయిన ఓపెనింగ్. మళ్లీ మండుతోన్న మణిపూర్. ఇంఫాల్లో కర్ఫ్యూ ఆంక్షలను ధిక్కరించిన విద్యార్థులు. రాజ్ భవన్ ముట్టడికి యత్నం. అడ్డుకున్న పోలీసులు. హర్యానా ఎన్నికలకు బీజేపీ 2వ జాబితా విడుదల. 21 మందితో సెకండ్ లిస్ట్ ను రిలీజ్ చేసిన కమల దళం. బరోడా బరిలో క్రికెటర్ ప్రదీప్ సంగ్వాన్. కేదార్నాథ్ లో విరిగిపడ్డ కొండ చర్యలు. సోన్ ప్రయాగ్ ప్రాంతంలో ఘటన. 5కు పెరిగిన మృతుల సంఖ్య. ప్రమాద స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాల రెస్క్యూ ఆపరేషన్. ఢిల్లీలో డెంగ్యూ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం. ఆసుపత్రుల్లో మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆకస్మిక తనిఖీలు.
రాజస్థాన్ అజ్మీర్లో రైలు పట్టాలు తప్పించేందుకు యత్నం. పట్టాలపై 70 కేజీల సిమెంట్ దిమ్మను పెట్టిన దుండగులు. లోకో పైలట్ అప్రమత్తతతో తప్పిన ముప్పు. బీహార్లో డేంజర్ బెల్స్ మోగిస్తోన్న డెంగ్యూ. 10 రోజుల్లో 1000 కేసులు, 7 మృతి. 11 జిల్లాలో రోజురోజుకు పెరుగుతోన్న కేసుల సంఖ్య. విజయన్ ప్రభుత్వంపై కేరళ హైకోర్టు ఆగ్రహం. జస్టిస్ హేమా కమిటీ నివేదికపై ఎందుకు చర్యలు చేపట్టలేదని నిలదీత. 4 ఏళ్లు ఖాళీగా కూర్చున్నారా అంటూ ప్రశ్నించిన కేరళ హైకోర్టు. గుజరాత్లో కచ్లో అగ్ని ప్రమాదం. ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీలో భారీగా ఎగిసిపడిన మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. తేజస్లో చక్కర్లు కొట్టిన త్రివిధ దళాల వైస్ చీఫ్స్. తరంగ్ శక్తి 2024లో భాగంగా అరుదైన ఫీట్. క్రాస్ డొమైన్ సహకారంపై ఉమ్మడి భాగస్వామ్యానికి ప్రతీకన్న రక్షణ వర్గాలు. పారా ఒలింపియన్స్ కు ఘన స్వాగతం. ఢిల్లీలో బ్యాండ్ బాజాలతో వెల్కమ్ పలికిన ఫ్యాన్స్. లాల్ బక్చా గణపతిని దర్శించుకున్న బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్. డైరెక్టర్ అట్లీతో కలిసి గణనాథుడికి పూజలు. వరుసగా 2వ రోజు నిలకడగా బంగారం ధరలు. కొనేందుకు ఇదే సరైన సమయం అంటోన్న నిపుణులు. లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో ఫార్మా కంపెనీ షేర్లకు దెబ్బ.